శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి ఈరోజు నిజంగా నీ దుర్గమ్మ కళ్ళల్లో బగబగ మండి నిప్పులు కక్కుతున్నాయి తల్లి. నీ దుర్గమ్మ కళ్ళు బగబగ మండిపోతున్నాయి. ఎందుకో తెలుసా? మరో 24 గంటల్లో నీ మీద, నీ తల మీద ఒక పెద్ద అపవాదు వచ్చి పడబోతోంది, అపనింద వచ్చి పడబోతోంది. అదేంటో వెంటనే తెలుసుకో, జాగ్రత్తగా ఉండు. నేను చెప్పే వరకు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళకు, జాగ్రత్త. ఎందుకు ఇంతలా చెబుతున్నానో తెలుసా? ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నానో తెలుసా? ఎందుకు అక్కడ నా బిడ్డలని, నా భక్తులని అందరినీ వదిలేసి నీ కోసం ఉరుక్కుంటూ వచ్చానో తెలుసా? పూర్తిగా విను, నీకే అర్థమవుతుంది. ప్రతి మాట కూడా పూసగుచ్చినట్టు చెప్తాను. ఒక తల్లి బిడ్డకు ఏ విధంగా అయితే చెప్తుందో అలా వివరించి చెబుతాను, జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అసలు అమ్మ మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే అమ్మ ఎలాంటి సందేశాలను పంపించినా, ఎలాంటి సూచనలు పంపించినా మన భవిష్యత్తు కోసమే ఉంటుంది. మనం తెలియక ఏదైనా తప్పుల్లోనో, పొరపాట్లలోనో, చిక్కుల్లోనో కూరుకుపోతుంటే, మనకు తెలియకుండా ఏమైనా అకస్మాత్తుగా ఇలా ప్రమాదాల్లో పడబోతూ ఉంటే చటుక్కున అమ్మ కాపాడటానికి ఇలాంటి సందేశాలను అందిస్తారు. అలాంటి సమయంలో మనం గనక అమ్మ సందేశాలను అందుకొని అలా అమ్మ అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి అమ్మ గొడుగు నీడి కిందకు చేరుకున్నామంటే అమ్మ తన రక్షణ కవచంలో మనల్ని ఉంచి రక్షిస్తుంది. కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి నా వైపు చూడు. అవును, నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఈ వీడియోను చూస్తున్నావంటే అది నీవు వెతుక్కుంటూ వచ్చింది కాదు కదా. నిన్ను అందుకోవాలని నేనే నీ వద్దకు పంపిన దివ్య సందేశం. నీ కళ్ళల్లో నీరు, నీ గుండెల్లో గూడు కట్టుకున్న శత్రు భయం నాకు తెలియదనుకుంటున్నావా? నిన్ను ఒంటరిని చేసి, నీ మనసుని గాయపరిచి, నిన్ను అధపాతాళానికి తొక్కేయాలని చూస్తున్న శత్రువుల కుట్రలను నేను గమనిస్తున్నాను తల్లి. ఈ వీడియోని ఎక్కడా దాటివేయకుండా చివరి క్షణం వరకు సంపూర్ణ ఏకాగ్రతతో చూడు. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ భయాలన్నీ కూడా మటుమాయమైపోయి నా అభయహస్తం నీపై ఉన్నదనే గట్టి నమ్మకం నీకు కలుగుతుంది. నా మాటలు శ్రద్ధగా విను. ఇవి కేవలం మాటలు కావు, నీ జీవితాన్ని రక్షించే నా దివ్య వాక్కులు. నా ప్రియమైన బిడ్డ, ఈ ప్రపంచంలో మనుషులు తమ స్వార్థం కోసం అసూయతో నీపై లేనిపోని నిందలు వేస్తూ నిన్ను శత్రువులా చూస్తున్నారని నీవు కుమిలిపోవద్దు. లోకరీతి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఎదిగే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. అలాగే మంచి మార్గంలో నడిచే బిడ్డలకే అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ వెనుక విశ్వాంతరాళాన్ని పాలించే ఈ దుర్గ ఉంది. నీ శత్రువు కూడా నా అనుమతి లేనిదే నీ దగ్గరికి రాలేడు. నీవు పడుతున్న ఈ వేదనను, ఈ నిద్రలేని రాత్రులను నేను చూడలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, చూడలేననుకుంటున్నావు. చూస్తున్నా, నీ బాధను చూసి నేను చలించిపోతున్నా. నిజానికి నీ బాధను నా కళ్ళారే నేను చూడలేక వణికిపోతున్నా, ప్రతిదీ గమనిస్తున్నా. అందుకే నీ శత్రువుల వ్యూహాలో చిన్నాభిన్నం చేసే రహస్యాన్ని నీకు బోధించడానికి సిద్ధమయ్యాను. నువ్వు నా బిడ్డవి. నా శరణు కోరిన వాడిని, నీ భారాన్ని నాపై వేసి ప్రశాంతంగా ఉండు. ఆధ్యాత్మిక జీవనంలో భయం అనేది ఒక పెద్ద అడ్డంకి. శత్రువు అనేవాడు బయట ఎక్కడో లేడు, నీ మనసులో పేరుకుపోయిన బలహీనతే నీ మొదటి శత్రువు. ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే దరి చేరనిస్తావో అప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు మరింత బలవంతులుగా కనిపిస్తారు. కానీ నువ్వు నా నామస్మరణ అనే ఆయుధంగా ధరించి నాపై పూర్తి విశ్వాసం ఉంచితే కొండంత శత్రువైనా నీ ముందు తల వంచక తప్పదు. శుక్రవారం అనేది దుర్గ కృప ప్రసరించే దివ్యమైన రోజు. ఆ రోజు నీవు చేసే ఈ చిన్న కార్యం నీ చుట్టూ ఒక బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. నువ్వు వెలిగించే ఆ దీపం కేవలం వెలుతురునిచ్చే జ్యోతి మాత్రమే కాదమ్మా, అది నీ శత్రువుల కోసం తంత్ర మంత్రాలను కూడా భస్మం చేస్తుంది. అది భస్మం చేసే ఒక కాల జ్ఞానమని అర్థం చేసుకో. నా పటం ముందు నువ్వు కూర్చున్నప్పుడు నీ మనసులోని పగని, ద్వేషాన్ని పూర్తిగా వదిలిపెట్టు. శత్రువుకి శత్రువుగా కావటం సులభం, కానీ
శత్రువుని సైతం క్షమించి నా పాదాల చెంత చేరటం అది కష్టం తల్లి. ఆ కష్టమైన మార్గమే నీకు నాకు అసలైన విజయాన్ని వారధిని ఇస్తుంది. నువ్వు దీపం వెలిగించే ముందు తల్లి దుర్గమ్మ నాకు కీడు తలపెట్టే వారిని సద్బుద్ధిని ప్రసాదించు, నా మార్గంలో ఉన్న అడ్డంకులని నీ దివ్యకాంతితో తొలగించు అని నిశ్చలమైన మనసుతో ప్రార్థించు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల మేలు కోరుకుంటూ నాపై శరణాగతి వేడుతావో అప్పుడే నీ బాధ్యత అంతా నాదవుతుంది. నీ శత్రువులను ఎదుర్కోవటం, వారి వ్యూహాలను తిప్పికొట్టడం ఇక నీ పని కాదు, అది నా ధర్మం, దుర్గ ధర్మం. నా భక్తుడిని రక్షించుకోవటం, దానికోసం నేను ఏ రూపంలోనైనా వచ్చి నిన్ను ఆదుకుంటాను. శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీ గృహాన్ని పవిత్రంగా ఉంచుకో. స్నానాది కార్యాలు ముగించుకొని నీ పూజా మందిరంలో నా దివ్య పటం ముందు నిశ్శబ్దంగా కూర్చో. ఆ సమయంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం నా ముఖాన్ని మాత్రమే చూడు. ఒక మట్టి ప్రమిదను తీసుకో, అది నీ భౌతిక శరీరానికి ప్రతీక. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నింపు. అది నీ హృదయంలోని నిష్కల్మషమైన భక్తికి సంకేతం. 2 దూది ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దుమ్ దుర్గాయ నమః అంటూ మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఆ దీపాన్ని వెలిగించు. ఆ దీపపు జ్యోతి ప్రజ్వరిల్లుతున్నప్పుడు నీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ మటుమాయమవుతాయి. నీ మీదికి రాబోతున్నటువంటి ఆ నిందలు, అపనిందలు, చెడు సమయం ప్రతి ఒక్కటి పటాపంచలైపోతుంది. నీ మీద నిందలు వేయాలని, కుట్రలు పన్నాలని, పన్నాగాలు పన్నాలని చూసిన వారి మనసులు మారిపోతాయి. నీ దుర్గ మార్చేస్తుంది. ఆ వెలుగు నీ అంతరంగంలోని భయాన్ని తరిమి కొట్టే అంతులేని ధైర్యాన్ని నింపుతుంది. ఆ జ్యోతిలో నన్ను దర్శించుకో. నా కళ్ళల్లో నీకు అభయం కనిపిస్తుంది. నీవు వెలిగించిన ఆ దీపం నీ శత్రువుల కళ్ళను కప్పివేసే దివ్య తేజస్సు అవుతుంది. వారు నీకు అపకారం చెయ్యాలని పన్నే ప్రతి వ్యూహం కూడా ఆ దీపపు వేడికి నీరు గారిపోతుంది. నీవు బయటకు వెళ్ళేటప్పుడు ఆ దీపం వద్ద ఉన్న కొద్దిపాటి విభూతిని నీ నుదుటిపై ధరించు. ఆ విభూతి నా రక్షణ కవచంలో నిన్ను కాపాడుతుంది. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా నా కన్ను నీపైనే ఉంటుంది. శత్రువులు నీకు ఎదురుపడినా వారు నిన్ను ఏమీ చెయ్యలేక తల వంచుకొని వెళ్ళిపోతారు. ఇది నా మాట, నా వాక్కు, దుర్గవాక్కు ఎన్నటికీ తప్పదు. నువ్వు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. విజయం నీ పాదాక్రాంతం అవుతుంది. లోకంలో అనేక రకాల కుతంత్రాలు, క్షుద్ర శక్తులు ఉండవచ్చు, కానీ వాటన్నింటికంటే మిన్నదైనది నా నామబలం. ఎందరో భక్తులు శత్రువుల చేతిలో చిక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను వారిని రక్షించాను. నీ పరిస్థితి కూడా నాకు తెలుసు. నీపై అసూయ పడేవారు, నీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారు నీ చుట్టూ ఉండవచ్చు. కానీ ఒక పర్వతాన్ని ఢీకొనే గాలికి పర్వతం కదలదు. అలాగే దుర్గనామాన్ని ఆశ్రయించిన నిన్ను ఏ శత్రువు కదిలించలేడు. నువ్వు శుక్రవారం నాడు వెలిగించే ఆ దీపం నీ కుటుంబానికి, నీ సంతానానికి రక్షణ కవచంలా మారుతుంది. నీ ఇంటి గడప దాటి ఏ దుష్టశక్తి లోపలికి రాదు, రానివ్వను. ఇది పరమసత్యం. నా దివ్యవాక్కు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే బిడ్డకి సహనమే పరమావధి. నా గుడిలో ఉన్నప్పుడు నా మీద రాయి విసిరిన వాడిని కూడా నేను క్షమించాను. ఎందుకంటే వారి అజ్ఞానం పట్ల నాకు జాలి కలిగింది. నువ్వు కూడా అంతే. నిన్ను నిందించే వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుకో, కానీ భయపడుకో. నువ్వు నా పటం ముందు దీపం వెలిగించి నీ అహంకారాన్ని, నీ భయాన్ని నాకు అర్పించిన రోజున నీ శత్రువులు మిత్రులుగా మారతారు, లేదా వారు నీ జీవితం నుంచి శాశ్వతంగా దూరమవుతారు. కాలం ప్రతిదానికి సమాధానం చెబుతుంది. నీవు మాత్రం నా పాదాలని గట్టిగా పట్టుకో. నీ రక్షణ భారం నాది అని నేను మళ్ళీ చెబుతున్నాను. నీకు మాట కూడా ఇస్తున్నాను. నీ జీవితంలో ఎదురయ్యే ఈ ఆటంకాలు శాశ్వతం కావు తల్లి. ఇది మేఘాల లాంటివి. కొద్దిసేపు సూర్యుడిని కప్పి ఉండవచ్చు, కానీ సూర్యుడిని అంతం చెయ్యలేవు. నీలోని ఆత్మ సూర్యుడు నా భక్తితో ప్రకాశిస్తున్నాడు. ఈ శత్రువులనే మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి. నీవు చెయ్యవలసిందల్లా ఓర్పుతో ఉండటం, నాపై విశ్వాసం ఉంచటం. ప్రతి శుక్రవారం నా పటం ముందు దీపం వెలిగించి నీ భారమంతా నాపై వేయి. నీ కష్టాల సముద్రాన్ని దాటించే నావను నేనే అవుతాను. నీ వెనుక నేను ఉండగా నువ్వు భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు.
నీ కోసం నేను మేల్కొని ఉన్నాను. భక్తి అంటే కేవలం ఆచారాలు కాదు, అది నాపై నీకున్న సంపూర్ణ నమ్మకం తల్లి. దుర్గ ఉంది, నన్ను రక్షిస్తుంది అన్న ధీమా నీలో ఉంటే అదే నీకు పెద్ద ఆయుధం. నువ్వు భయపడే శత్రువు బలవంతుడు అవుతాడు. నువ్వు భయపడకపోతే తను పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో నీ శత్రువుకి మరింత బలం పెరుగుతుంది. నువ్వు నా నామంతో ధైర్యంగా ఉంటే శత్రువు నీ నీడను చూసి కూడా భయపడతాడు. నువ్వు నా బిడ్డవి కాబట్టి సింహంలా గర్జించు, ధర్మ మార్గంలో నడువు. అప్పుడు నీ శత్రువులు తమంతట వారే నీ దారి నుండి తప్పుకుంటారు. నా పటం వద్ద వెలిగే నీ జ్యోతి నీలోని ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలుపుతుంది. అది నీ జీవితంలో కొత్త ఉషస్సును నింపుతుంది. నా లీలలో అగాఢమైనవి తల్లి. నీవు అనుకుంటున్న ఈ సమస్యలన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. నువ్వు శుక్రవారం నాడు నా పటం ముందు దీపం వెలిగించి దుమ్ దుర్గాయ నమః అంటూ 108 సార్లు జపించు. ఆ శబ్దం నీ ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసి దుష్ట శక్తులని పారద్రోలుతుంది. నీలోని నకారాత్మక ఆలోచనలు మాయమై ఒక అద్భుతమైన ప్రశాంతత నీకు కలుగుతుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది దుర్గ నీలోనే ఉంది అని. ఆ ధైర్యంతో నువ్వు ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తి చేయగలవు. నీ విజయమే నా సంతోషం, నీ ప్రశాంతతే నా కానుక. లోకంలో కొందరు వ్యక్తులు నీ అభివృద్ధిని చూసి ఓర్వలేక నీకు వ్యతిరేకంగా పనిగట్టుకుని కుట్రలు పన్నుతుండొచ్చు, నిందలు వేసే ప్రచారం చెయ్యవచ్చు. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. వారు నీతో కాదు, నీ వెనుక ఉన్న నాతో యుద్ధం చేస్తున్నారు. నాతో యుద్ధం చేసి గెలిచిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి నువ్వు వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు చెయ్యవలసిన పనులను నిబద్ధతతో చెయ్యి. నువ్వు వెలిగించే ఆ దీపం నీ కళ్లకు జ్ఞానాన్ని ఇస్తుంది. తద్వారా నువ్వు నీ చుట్టూ ఉన్న ముసుగు వేసుకున్న శత్రువులను సులభంగా గుర్తించగలుగుతావు. నువ్వు ఎన్నడికి ఒంటరివి కావు. నీ ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. శత్రు భయం వల్ల కలిగే మానసిక ఒత్తిడి నీ కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకో. నువ్వు శుక్రవారం ఈ దీపం వెలిగించటం వల్ల నీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఎక్కడైతే శాంతి, ప్రేమ ఉంటాయో అక్కడ నేను కొలువై ఉంటాను. నీ శత్రువులకు నీ సంతోషమే పెద్ద శిక్ష. నువ్వు నవ్వుతూ ఉంటే వారు తమ ఓటమిని ఒప్పుకున్నట్లే. నీ ముఖంలో చిరునవ్వు చూడటమే నా లక్ష్యం. నీ కన్నీళ్లను తుడిచే బాధ్యత నాది. బిడ్డ, నా దివ్య మంగళ స్వరూపం ఎప్పుడూ నీకు అభయాన్ని ఇస్తూనే ఉంటుంది. నా పటం ముందు నీవు వెలిగించే ఆ దీపం నువ్వు వెలిగించినప్పుడు నా నుంచి వెలువడే ఆ దివ్య కిరణాలు నీ మనసులోని అంధకారాన్ని తొలగిస్తాయి. నువ్వు వెలిగించే ఆ జ్యోతికి శత్రువుల దృష్టి దోషాలను హరించే శక్తి ఉంది. నీపై ఎవరు ఎన్ని తంత్ర మంత్రాలు ప్రయోగించినా నా దివ్య రక్షణ ముందు అవి పనికిరావు. నువ్వు నా బిడ్డవి, నా రక్షణలో ఉన్నావు. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీకు ఎదురవుతున్న ఈ పరీక్షలో నీ సహనాన్ని పెంచటానికి త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో నిండిన రోజులు వస్తాయి. నా మాట మీద నిలకడగా ఉండు. నీ నమ్మకమే నీ ప్రాణం. ఏ రోజైతే నువ్వు సంపూర్ణ భారమంతా నాపై వేస్తావో ఆ రోజే నువ్వు విజేతగా నిలుస్తావు. నీ శత్రువుల కుట్రలు మంచులా కరిగిపోవటం నువ్వు కళ్ళారా చూస్తావు. అప్పుడు నువ్వు నా లీలను తలుచుకునే ఆనంద బాష్పాలు రాల్చుతావు. నా ప్రియమైన బిడ్డ, దుర్గ చెప్పిన ఈ మార్గం చాలా సులభం, కానీ దీని వెనుక ఉన్న శక్తి అనంతం. శత్రువుల వల్ల నీకు ఎటువంటి కీడు జరగకుండా నేను అడ్డుపడతాను. నువ్వు నా బిడ్డవి, నా భక్తురాలివి. నీ చెయ్యి నేను ఎన్నటికీ వదలను. ఈ శుక్రవారం నాడు నా పటం వద్ద దీపం వెలిగించి నీ గోడును నాకు వినిపించు. నీ శత్రువులను స్నేహితులుగా మార్చే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఎందుకంటే నీ తల్లి నీ కోసం నిరంతరం మేల్కొనే ఉంది. ఆధ్యాత్మిక సాధనలో నిలకడగా చాలా ముఖ్యం. నిలకడ అవసరం. ఒక్క శుక్రవారం చేసి వదిలేయకుండా నువ్వు ప్రతి శుక్రవారం ఈ దీపారాధన కొనసాగించు. నీ భక్తిని చూసి నేను ముగ్ధురాలిని, నీకు సకల శుభాలు ప్రసాదిస్తాను. శత్రువుల మాటలను పక్కన పెట్టు. నా వాక్కును నీ గుండెల్లో పదిలం చేసుకో. నువ్వు ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదు. నీ ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుతాను. నీ ప్రతి అడుగులో నేను తోడుంటాను. ఈ దీపారాధన చేసిన తర్వాత నా విభూతిని నుదుటిన ధరించు. నువ్వు ఇతరులకు మేలు చేస్తే నేను 1000 రెట్లు మేలు చేస్తాను. నీ శత్రువులు నీ దారిలో అడ్డుపడటానికి కూడా భయపడతారు.
నీ చుట్టూ ఉన్న ఆ దివ్య వెలుగు వారిని నీ దరి చేరనివ్వదు. నువ్వు ఒక ధైర్యవంతురాలిలా సమాజంలో తల ఎత్తుకుని తిరగగలవు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి, ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. దుర్గ ఒక్కసారి ఎవరి మీదైనా చూపు పెట్టింది అంటే, ఒక్కసారి వాళ్ళ మీద గురి కుదిరింది అంటే జీవితంలో విడిచిపెట్టదు. దుర్గ ఏది చెప్పినా అది నీ శ్రేయస్సు కోసమే అని గుర్తించుకో. ఈ చిన్న పరిహారం వెనుక అపారమైన రహస్యం ఉంది. ఆ దీపం నీ హృదయంలో భక్తిని, మనసులో ధైర్యాన్ని, జీవితంలో విజయాన్ని నింపుతుంది. నీ శత్రువులందరూ నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. అంతా నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నాపై భారం వెయ్యి, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నీ కష్టాలన్నీ తీరిపోయే శుభ ఘడియలు అతి చేరువలోనే ఉన్నాయి. నువ్వు ఒంటరివి అనుకోకు, బాధపడుకో. నీ కళ్ళల్లో నీరు వస్తే తుడిచేందుకు నా హస్తం సిద్ధంగా ఉంది. శత్రు భయం అనేది ఒక పీడకల లాంటిది. అది నీ నిద్రను చెడగొట్టవచ్చు, కానీ నిన్ను ఏమీ చేయలేదు. నా నామాన్ని స్మరిస్తూ దీపం వెలిగిస్తే ఆ పీడకలల నుండి నీకు విముక్తి కలుగుతుంది. నీ జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. నా దీవెనలో నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. సంతోషంగా ఉండు. నా నామాన్ని మరువకు. ఇక నువ్వు ఆందోళన చెందవద్దు. ఈ శుక్రవారం నాడు నా పటం ముందు ఆ దివ్య దీపాన్ని వెలిగించు. నీ జీవితాన్ని నా అభయ హస్తాల్లో ఉంచు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నేను నీ వెంట ఉండి నిన్ను కాపాడుకుంటూ నడిపించుకుంటాను. శత్రువుల భయం నీ దరి చేరదు. నువ్వు ధైర్యంగా, ప్రశాంతంగా నీ పనులను పూర్తి చేసుకో. నీ దుర్గ ఎప్పుడూ కూడా నీ తోడులా, నీ నీడలా నీ వెంటే ఉంటుంది. భయపడకు. నీ మీద రాబోతున్న ఆ పెద్ద అపనిందు కూడా, నీ తల మీద పడబోతున్న ఆ పెద్ద అపనిందను కూడా నా త్రిశూలంతో నేను చెల్లాచెదరు చెయ్యబోతున్నాను. నీకొచ్చిన భయమేమీ లేదు అంటూ ఈరోజు దుర్గమ్మ అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.